హలో అండి అందరికీ. కొద్ది రోజుల కిందట దీంట్లో అయితే నేను మొరము నాటాననేసి చూపించాను కదండి. అది ఇప్పుడు పైకి కొంచెం చిగురు అనేది ఎక్కువ వస్తుంది. ఇలా పెరిగేటప్పుడు మనము కొంచెం పెద్ద కుండీలో పెట్టుకుంటే చుట్టూ కూడా అల్లుకుపోయి నిండుగా వస్తుందండి. ఇలా ఒక క్యాన్లో అయితే నేను పెట్టుకుంటున్నాను. క్యాన్లో ఉన్న మట్టి కూడా కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇది మెల్లగా తిరగేసి ఇలా వంపేసి నాటాలండి. మొత్తం మనం వేర్లతో తీయొద్దు. వేర్లు ఇంకా కదలకుండా జాగ్రత్తగా అందులో పెట్టేసి చుట్టూ మట్టి కూడా లూజ్గా వేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. మనకి కనకాంబరం పువ్వులు ఉంటే కంపల్సరిగా ఇది ఉండాలండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి. రెండు లైట్ వెయిట్గా ఉంటుంది. కనకాంబరం పువ్వులు అయితే మనకి స్మెల్ రావు కాబట్టి ఇవి మంచి వాసన వస్తుందండి. మొరం అనేది మనకి గార్డెన్లో ఒక్క మొక్క ఉంటే చాలు, గార్డెన్ మొత్తం కూడా గాలి వచ్చేటప్పుడు మంచి వాసన వస్తుంది. థ్యాంక్ యూ అండి చూసిన వాళ్ళందరికీ.